రైతులందరికీ ఒక చిన్న మాట అండి. ఈ మధ్యలో చాలా మంది కూడా వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ గేదెలవి కానీ ఆవులవి కానీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు. అంటే మంచి అడ్డర్ క్వాలిటీ ఉన్నాయి, మంచి సైజు ఉన్నాయి గేదెలు కానీ ఆవులు కానీ అయితే మనకి వేరే రాష్ట్రాల నుంచి పోస్ట్ చేస్తున్నారు. వాటి నెంబర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో గమనించండి. నేను చెప్పేది ఏంటంటే, రైతులైతే అలా పోస్ట్ చేసిన గేదెలు ఆవులు ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, వెంటనే వాళ్ళకైతే డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నారు. మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళైతే డైరెక్ట్ మీ కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్లు పెడుతున్నారు, ఫోటోలు పంపిస్తున్నారు. అట్లాగే మీకు ఇక్కడ గేదె ఇక్కడ ఆవు ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లలో ఉంది, ఎక్కిస్తున్నాను, ఒక 2000 పే చేయండి అని చెప్తున్నారు. పే చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు లోడ్ ఎక్కిస్తున్నాము, లోడ్ ఎక్కించినప్పుడు ఒక 50,000 60,000 అట్లా పే చేయండి అని చెప్తున్నారు. అంటే కొంతమంది ఒకటే తీసుకుంటే చెప్తున్నాను నేను, 2 3 4 5 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అట్లా కూడా పే చేయమని చెప్తున్నారు. అందుకోసమనే రైతులు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడి నుంచి కూడా ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ అయితే చేయొద్దు, ఎలాంటి లావాదేవీలు కూడా చేయొద్దని చెప్తున్నానండి. మన సిబి న్యూస్ హైదరాబాద్ తరఫున అయితే నేను చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలా చేసిన రైతులు కూడా రీసెంట్గా 2-3 మంత్స్ బిఫోర్ కూడా యాదాద్రి జిల్లాలో అట్లనే అయిందండి. రాజస్థాన్ నుంచి ఒక అతను మెసేజ్ గ్రూప్లలోనో సంథింగ్ తనకి వాట్సాప్లో పెట్టాడు. ఈ రైతుకు నచ్చి ఫోన్పే చేశాడు, డబ్బులు చేశాడు, 1 లక్ష రూపాయలు 90,000 ఎంతో చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేసి లోడ్ ఎక్కిస్తున్నాను చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అలాంటి పరిస్థితుల్లో రైతులు అయితే జాగ్రత్తగా గమనించండి. ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్ కానీ ఎలాంటి లావాదేవీలు అయితే చేయకండి. జాగ్రత్తగా ఉండండి. రైతులు అయితే గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.